ఇప్పుడు 2004లో మీరు అక్కడ ట్రైనింగ్ అనేది 1 ఇయర్‌తో పాటు కంప్లీట్ చేసిన తర్వాత 2005లో నెక్స్ట్ ఎక్కడికి ఇక మీరు I got పోస్టింగ్ posted to Dehradun, sir. దేహరాదూన్. My unit was there in Dehradun. ఒక 6 to 8 months అక్కడ ఉన్నాం సార్. Then unit moved to what you call J&K, Jammu and Kashmir. So I went to Jammu and Kashmir in the unit. పట్టన్ అనే ప్లేస్లో మేము వెళ్ళాం సార్. వెరీ యాక్టివ్ సార్. ఇన్సర్జెన్సీలో టెర్రరిజంలో చాలా యాక్టివ్ ప్లేస్. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళే ముందు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే సార్, సార్ వెన్ ది ఆర్మీ ఇస్ దేర్ సార్, ఆర్మీ రెండే పనులు సార్. ఎయిదర్ ఇట్ ఈస్ ఫైటింగ్ వార్ ఆర్ ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ వార్. పీ స్టేషన్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ వార్. పీ స్టేషన్ అంటే హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, కాల్కటా అవ్వచ్చు, దీస్ ఆర్ ఆల్ పీ స్టేషన్స్. పీ స్టేషన్లో ఉన్నప్పుడు ఆర్మీ ప్రిపేర్స్ ఫర్ వార్, ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆర్మీ ఫైట్స్ వార్. సో దెహ్రాదూన్ అనే ప్లేస్ అన్నది ఇట్స్ అ పీ స్టేషన్. సో వీ వర్ ప్రిపేరింగ్ ఫర్ వార్. వీ వర్ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రైక్ కోర్ అక్కడ దెహ్రాదూన్లో. సో వీ వర్ ప్రిపేరింగ్ ఫర్ వార్ దేర్. So that war preparation is basically field gun, sir. I was a artillery regiment. మాకు 105mm ఇండియన్ ఫీల్డ్ గన్ ఉండేది, దాని మీద ట్రైనింగ్ చేసేవాళ్ళం సార్. ఓకే. ఇన్ఫ్యాక్ట్ నేను దేహ్రాదూన్లో ఉన్నప్పుడు ఐ వెంట్ ఫర్ మై యంగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్. ఆఫీసర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ట్రైనింగ్ అవుతుంది సార్. సో యంగ్ ఆఫీసర్ ట్రైనింగ్కి నాసిక్ వచ్చాను సార్. నాసిక్ మహారాష్ట్రలో పూనా దగ్గర నాసిక్ ప్లేస్లో దేవలాలీలో స్కూల్ ఆఫ్ ఆర్టీ అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఆర్మీ ట్రైనింగ్ సెంటర్, ఆఫీసర్స్ ట్రైనింగ్ సెంటర్ అది. సో అక్కడ స్కూల్ ఆఫ్ ఆర్టీలో మాకు యంగ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇస్తారు సార్. ఇన్ఫ్యాక్ట్ వన్ ఇన్సిడెంట్ ఐ విల్ షేర్ విత్ యూ సార్. ఒక రోజు మాకు ఫీల్డ్ ఫైరింగ్ ఉంది సార్. ఆ రోజు 105mm గన్స్ మీద మాకు ఫీల్డ్ ఫైరింగ్ ఉంది. సో మార్నింగ్ సెషన్ అయిపోయింది, మధ్యాహ్నం పోస్ట్ లంచ్ ఫైరింగ్ రెజ్యూమ్ అవ్వాలి. లంచ్ అయిపోయిన వెంటనే ఇట్ వాజ్ మై టర్న్ టు గో ఫర్ ఫైరింగ్. ఎవ్రీ స్టూడెంట్ ఈస్ గివన్ 5 rounds 10 rounds. అవి పెద్ద రౌండ్స్ సార్. మనం బుల్లెట్లో చూసేది, రైఫల్లో చూసేది ఇంతే రౌండ్ కదా సార్. ఆర్మీ ఆర్టిలరీ గన్స్ ఆర్ బిగ్ రౌండ్స్ అనమాట. సో 5-6 rounds అలా దొరుకుతాయి అనమాట. సో ఇట్ వాజ్ మై టర్న్ టు గో ఫర్ ఫైరింగ్. సో నా ఫ్రెండ్ ఏమన్నాడంటే, అరే నేను వెళ్ళొస్తాను, తర్వాత నువ్వు వెళ్దులే అంటే, సరే అని చెప్పేసి నేను ఐ ఆస్క్డ్ హిమ్ టు గో. సో ఫస్ట్ రౌండ్ ఫైర్ అయింది సార్. సెకండ్ రౌండ్ ఫైర్ అయినప్పుడు బ్యారెల్ బర్స్ట్ అయిపోయింది సార్. ముగ్గురు ఆన్ ది స్పాట్ చనిపోయారు సార్. అండ్ 2 సివియర్గా ఇంజ్యూర్ అయ్యారు. ఇమాజిన్, నేను వెళ్ళాల్సిన రౌండ్కి తను నన్ను ఆపడం ఏంటి, అండ్ నేను ఆగిపోవడం ఏంటి, తను వెళ్ళడం ఏంటి, అక్కడ సంఘటన జరగడం ఏంటి సార్. సో ఆర్మీ లైఫ్ ఈజ్ వెరీ వెరీ అన్ప్రెడిక్టబుల్ సార్. ఎప్పుడు ఎలా జరుగుతుందో అన్నది అసలు, అంటే దట్స్ వాట్ ఆర్మీలో ఒక స్లోగన్ ఉంది సార్, వి లివ్ బై ఛాన్స్, వి లవ్ బై చాయిస్, అండ్ వి కిల్ బై ప్రొఫెషన్. We are not killers, we kill by profession, and we live by chance. Because nothing happened today, I am alive. Had something happened, I would not have been alive. And I love it by choice. నేను కోరుకోని ఆర్మీకి వెళ్తాను. Nobody pushed me to join the army. It is not a compulsory service or something. So we love by choice. So there is a slogan, sir, that we live by chance, we love by choice, and we kill by profession. దట్స్ వేర్ ది ఆర్మీ ఎక్స్పీరియన్స్ ఇస్ సార్. రైట్. మళ్ళీ ఇప్పుడు మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని ఇయర్స్ అనేది మీరు సర్వ్ చేశారు, అసలు అక్కడ ఏం చేశారు ఎగ్జాక్ట్గా? 2.5 years సార్. 2.5 years. 2.5 years we were on the LOC sir. Oh, yes. Line of control, where now situation is very bad. Correct. We were there on the line of control. And line of control ఎలా ఉంటుంటుంది సార్, infantry battalions will hold the forward positions. BSF తో పాటు infantry battalions will be holding the forward positions. Artillery regiment should be in support. అంటే మేము, because we are bombers, మేము బాంబ్ చేస్తాం కాబట్టి మేము కొంచెం వెనక్కుంటాం. బట్ ది ఎంటైర్ ట్రైనింగ్ హ్యాస్ టు బి కోఆర్డినేటెడ్ విత్ ద ఇన్ఫెంట్రీ. కరెక్ట్. బికాజ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేయాలి కాబట్టి. ఆర్టిలరీ ఆఫీసర్స్కి ఒక ప్రాబ్లం ఏంటంటే సార్, we have to study infantry also, we have to study armored also, because we have to give them close support. వాళ్ళకి క్లోజ్ సపోర్ట్ ఇవ్వాలంటే వాళ్ళ గురించి అన్ని తెలిసి ఉండాలి. సో వాళ్ళు చేసిన ట్రైనింగ్ కూడా అన్ని చేయాలి, దాంతో పాటు ఆర్టిలరీ ట్రైనింగ్ చేయాలి, దెన్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. గ్రేట్. సో ఇట్ వాజ్ ఎ వెరీ, ఐ వుడ్ సే వెరీ యాక్టివ్ సార్. మోర్ దాన్ ది ఎల్సీ అక్కడ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ చాలా జరిగాయి. రోడ్ ఓపెనింగ్ కానీ, అంటే సార్ ఆర్మీలో ఎలా అంటే, like there is a road in front, there is only one highway connecting from Jammu to Srinagar, right? National Highway 1. Now our road రోజు
ప్రతి ఒక్క ఇంచ్ చెక్ అవుతుంది సార్. ఆ ప్రతి ఒక్క ఇంచ్ చెక్ అయిన తర్వాతనే మూమెంట్ అవుతుంది వెహికల్స్ది. ఇట్ ఈస్ కాల్డ్ రోడ్ ఓపెనింగ్ పార్టీ. ఆ ఆర్ఓపి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఆర్మీ కాన్వాయ్స్ మూవ్ అవుతాయి సార్. సో ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఆర్ఓపి మ్యాక్సిమం టైం. సో ఈచ్ ఎవ్రీ కల్వర్ట్ కానీ బెండ్ కానీ ఎలాంటి రోడ్ కొత్తగా ఏమన్నా తవ్వినట్టుగా అనిపిస్తుందా, ఎందుకు తవ్వారు, కింద ఏం పెట్టారు, ఇలా చిన్న చిన్న విషయాలు చూసిన తర్వాతనే కాన్వాయ్ మూవ్ అవుతుంది. ఎందుకంటే చాలాసార్లు ఐఈడి బ్లాస్ట్ అవుతాయి సార్ హైవేస్ మీద. సో ఐఈడి బ్లాస్ట్ అవ్వకుండా చూడాలంటే సంబడీ హ్యాస్ టు చెక్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ది రోడ్. సో ఇలా రోడ్ ఓపెనింగ్ అయిన తర్వాతనే కాన్వాయ్ మూవ్ అవుతుంది. సో వీ వేర్ ఇన్ టు రోడ్ ఓపెనింగ్ సార్. సో దట్ వాస్ ద మేజర్ రోల్ దట్ వీ హ్యాడ్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఏరియా. అండ్ ఈ 2.5 yearsలో మీరు ఎల్ఓసిలో అక్కడ మీరు ఏదైతే సర్వ్ చేశారో ఏదైనా అట్లాంటి ఎక్స్పీరియన్స్లు ఏమైనా జరిగాయా, లేదంటే ఏదైనా మీకు మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే మీరు ఎప్పుడు వెనకకి తిరిగి చూస్తే మీ జర్నీలో చాలా ఇన్సిడెంట్స్ మీరు చూసే ఉంటారు, బట్ ప్రతి దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అట్లా ఎల్ఓసిలో మీకు ఏది అంటే సార్, లైక్ యూనిట్లో ఎలా ఉంటుందంటే లైఫ్, దెర్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ క్యూఆర్టీ సార్, క్విక్ రియాక్షన్ టీ, క్యూఆర్టీ అని ఉంటుంది. ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది వాళ్ళు. ఓకే. సో జనరలీ ఏమవుతుందంటే యాజ్ ఎ లెఫ్టినెంట్, బికాజ్ ఐ వాజ్ స్టిల్ ఎ లెఫ్టినెంట్ దెన్, యాజ్ ఎ లెఫ్టినెంట్ ఐ వాజ్ ద క్యూఆర్టీ ఇన్ఛార్జ్. యాజ్ ఎ లెఫ్టినెంట్ ఐ వాజ్ ద క్యూఆర్టీ ఇన్ఛార్జ్. అండ్ క్యూఆర్టీ ఈస్ ది ఫస్ట్ రెస్పాండర్. ఎనీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినా విదిన్ 2-3 minutes గేట్ వదిలేసి వెళ్ళిపోవాలి. సో దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ అలర్ట్నెస్ దట్ యూ హ్యావ్ టు మెయింటైన్. ఒక ఆపరేషన్లో వెన్ వీ లెఫ్ట్, జస్ట్ మా వెహికల్ గేట్ బయట నుంచి వెళ్ళింది ఒక 300-350 meters మేము వెళ్ళి ఉంటాం సార్. 350 meters వెళ్ళంగానే మా ఎదురుగానే సార్ రోడ్డు మీద బ్లాస్ట్ అయింది. సో దట్ వాజ్ ఫర్ అస్. అది మా కోసమే ప్లాన్ చేశారు. అది అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వీళ్ళు బండి తీసుకొని బయటికి వెళ్తారు, అండ్ బయటికి రాగానే బండిని లేపేయాలి. అండ్ లక్కీలీ ఒక 70 meters 75 meters మేము బతికిపోయాం సార్. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా దగ్గరలో కొండ మీద కూర్చొని మా వెహికల్ మూవ్మెంట్ని ట్రాక్ చేసి బటన్ ప్రెస్ చేస్తారు. ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ అంటాం, ఐఈడీస్ అని చెప్పేసి. వాడు తొందరపాట్లో నొక్కేశాడు సార్. వాడు ఒక 20-30 seconds లేట్ చేసి ఉంటే మాత్రం కరెక్ట్గా మా వెహికల్ వచ్చినప్పుడు బ్లాస్ట్ అయ్యింది. ఎంతమంది ఉండే? వీఆర్ 9 people. డ్రైవర్ కాకుండా 9 మందితో సహా నేను 10వ. సో ఇలా 11-12 మంది మొత్తం. 2 vehicles, నాట్ ఒక వెహికల్ కాదు. నేను జిప్సీలో వెనక, అక్కడ 2.5 ton అంటారు, అదే సివిల్లో ఉండదు ఆ వెహికల్, ఆర్మీ వెహికల్, అది డైటన్ అంటారు. ఆ డైటన్లో నేను, జిప్సీలో ఎదురుగా. సో దాట్ వాజ్ అ వెరీ, అంటే చాలా క్లోజ్ కాల్ సార్. వాడు కొంచెం ఓపిక బట్టి ఒక 30 seconds వెయిట్ చేసి ఉంటే మాత్రం మేము అందరం పోయేటం. సో ఇలా దే విల్ ప్లాన్ లైక్ దిస్ సార్. సో లైఫ్ వాజ్ వెరీ వెరీ, ఎప్పుడు ఏం జరుగుతుందా అన్నది. ఇన్ఫ్యాక్ట్ ఒకరోజు మేము, అవర్ మెస్ వాజ్ ఫేసింగ్ అ వాటర్ స్ట్రీమ్ సార్. సో బయట బెంచ్ ఉండేది, బెంచ్ మీద కూర్చొని ఈవినింగ్స్ మేము మాట్లాడుకోవడం అన్నీ చేసేవాళ్ళం. పైన కొండపై నుంచి ఫైర్ చేసాడు సార్. అంటే అది చాలా మిరాక్యులస్గా ఎస్కేప్ అయింది సార్. అండ్ వాడు కానీ కరెక్ట్గా ఏం తీసుకొని కొట్టుంటే, మేమిద్దరం కూర్చొని, నేను మా సబల్టన్ క్యాప్టెన్ తను, మేమిద్దరం కూర్చొని ఉన్నాం సార్. వాడు కానీ కరెక్ట్గా షాట్ తీసుకొని ఉంటే మేము ఇద్దరం పోయేటోళ్ళం సార్. వాడికి మేబీ వాడికి యాంగిల్ అర్థం కాలేదో, వాడికి లేతే అక్కడ చాలా గాలి ఎక్కువ వేస్తుంది సార్. దానివల్ల మా కింద రాళ్ళ మీద బుల్లెట్స్ పడ్డాయి. మాకు నైట్ కదా సార్, అంతే అర్థం కాలేదు. అండ్ ఇమీడియట్లీ ఆర్మీలో నేర్పించేది ఏంటంటే సార్, వెన్ ఎవర్ యు ఆర్ అండర్ ఫైర్, డాష్ డౌన్ క్రాల్. ఫస్ట్ భూమి మీద పడిపోవాలా, డౌన్, డాష్ డౌన్ ఒకసారి, అండ్ క్రాలింగ్ చేస్తూ అక్కడ నుంచి జారిపోవాలి. సో దిస్ వాజ్ వన్ థింగ్. అండ్ మాకు అసలు అర్థం కాలేదు సార్. అండ్ అవర్ సెంట్రీ స్టార్టెడ్ ఫైరింగ్ ఆన్ దెమ్. సో దిస్ ఇస్ హౌ, బట్ అది మిస్ అయింది కాబట్టి మేము మిస్ అయిపోయాం సార్. లేకపోతే సో లైఫ్ అన్నది ఎప్పుడు ఏం జరుగుతుందా అన్నది అసలు వీ కెనాట్ ఇమాజిన్. అంతే. సో JNDKలో ఎవరైతే పోస్టింగ్ ఉన్నారో, లైఫ్ ఈజ్ వెరీ టఫ్ సార్. అండ్ ఇప్పుడు జరుగుతున్న కండిషన్స్లో అయితే ఇంకా టఫ్.